మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకలో అక్కడ కూడా స్థానికంగా సమ్మక్క సారక్కకు సంబంధించిన గద్దెలున్నాయి. సో ఆనవాయితీ అనమాట, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆనవాయితీ. అట్లాగే కరీంనగర్ జిల్లాలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ గద్దెల దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టించినటువంటి గద్దె. కానీ ఇతనికి అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి మధ్య ఒక కోర్టు కేసు ఉంది. ఈ నేపథ్యంలోనే పరిమితంగానే, అంటే కేవలం కొంతమందితోని మాత్రమే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని మరి ఈ గద్దెల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఏం చేశారు అంటే, తన అనుచరులు చాలామంది ఆయన వెంట వచ్చిండ్రు. దగ్గర ఒక 10 కార్లు ఆయన వెంట వచ్చిర్రు. సో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. టోటల్గా వీణవంక దగ్గరలో ఆయన గద్దెల దగ్గరికి వెళ్లే దారిలోనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మీరు ఇంతమందితోని వెళ్ళడానికి పర్మిషన్ లేదు, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఇంతింతమందిని మేము ఎలో చెయ్యలేము, కాబట్టి మీ కుటుంబ సభ్యులు అండ్ పరిమిత సంఖ్యలో మాత్రమే మీరు వెళ్ళి అమ్మవార్ల దగ్గర దర్శనం చేసుకొని వచ్చేయండి అనేటువంటి మాట ఖరాఖండిగా చెప్పారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు వివాదాల్లో ఉంటూ ఉంటారు కాబట్టి మీరు చూడండి, ఈ విజువల్లో కూడా ఆయన ఎంత అగ్రెసివ్గా పోలీసుల మీద కావచ్చు, అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద కావచ్చు, ఒకలాంటి తోపులాట, అట్లాగే ఒక గలాటా లాగా సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయన పోలీసులను నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడితో ఆగకుండా పాడి కౌశిక్ రెడ్డి కొంత దురుసుగా మాట్లాడడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగిండు. మనకు క్లియర్గా మనకు కనిపిస్తోంది, ఆర్ వినిపిస్తోంది కూడా. ఆయన ఏమంటున్నారంటే, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తనని అడ్డుకుంటే అప్పుడు మీ సంగతి చూస్తా అంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నం కూడా చేసిండ్రు. సో పోలీసులకు అట్లాగే కౌశిక్ రెడ్డి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. కుటుంబ సభ్యులు, ఆయన వెంట వచ్చినటువంటి అనుచరులు పూర్తిగా రోడ్డు పైన కూర్చొని ఆందోళన చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గలాటా జరిగితే ఆయన మాట్లాడడము, పోలీసులను తిట్టడము, అట్లాగే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళతోనే దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ చేశాడు. కాకుండా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దళిత సర్పంచ్తోని కొబ్బరికాయ కొట్టించాల్సిందే అని ఆయన పట్టుబడ్డం, అక్కడ కూడా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, అక్కడి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు పూర్తి స్థాయిలో కంప్లీట్గా, అంటే జస్ట్ దర్శనం చేసుకున్నారా లేదా అక్కడి నుంచి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని కూడా తరలించే ప్రక్రియనైతే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ అనమాట. ఒకటి, గద్దెల దగ్గర చేరుకున్న తర్వాత ఆయన గద్దెల దగ్గర తల్లుల్ని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక దళిత సర్పంచ్ ద్వారా ఆమెతోని మీరు కొబ్బరికాయ కొట్టించాల్సిందే అని అక్కడ వాగ్వాదానికి దిగడం, తర్వాత కోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఇంతింతమందిని మేము ఎలో చేయలేము గద్దెల దగ్గరికి అన్న తర్వాత అక్కడ కూడా ఒక రకంగా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం సృష్టించడం. దీంతో పోలీసులు ఏం చేశారు అనంటే, పూర్తి స్థాయిలో ఆయన మీద కేసు అయితే నమోదు చేసిండ్రు. ఏమని కేసు నమోదైంది అంటే 126(2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటుగా ఆయన మీద మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అదేంటి అంటే, పోలీసులపై దుర్భాషలాడిండు, విధులకు ఆటంకం కలిగించిండు, అట్లాగే దౌర్జన్యంగా ఆయన ప్రవర్తించిండు అన్న అభియోగాలపైన అయితే పలు సెక్షన్ల మీద ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులు అయితే ఫైల్ అయినాయి. కానీ బీఆర్ఎస్ వాదన ఏంటి అనంటే, అది ఆనవాయితీగా వస్తోంది, అసలు గద్దెల దగ్గరికి పోవడానికి రెస్ట్రిక్షన్ ఏంది, ఎందుకు దేవుళ్ళ దర్శనం కూడా మీరు చేయించుకోవట్లేదు, ఇది దౌర్జన్యంగా కావాలనే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళ వాదనగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది వాళ్ళు కట్టించుకున్నటువంటి గద్దెలు, వాళ్ళకే దర్శనం చేయడానికి లేదు, ఇంతే మంది రండి అంతే మంది రండి అని మీరెట్లా అంటారు? యాక్చువల్లీ ఆయన చాలా సాఫీగా సాగుతున్నటువంటి వాడిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మీరే చేసిండ్రు, కావాలనే ఏదో ఒక అలజడి క్రియేట్ చేసిండ్రు, కావాలని పాడి కౌశిక్ రెడ్డిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని బీఆర్ఎస్ అయితే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా అట్లా దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, తర్వాత దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు మళ్ళా పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంకో కేసు అయితే ఫైల్ అయింది. మరి దీని మీద బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ఇంకా పెద్ద నాయకులు ఎట్లా రియాక్ట్ అవుతారు?
ఒకటి. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎట్లా రియాక్ట్ అవుతాడనేది చూడాల్సిందే. బట్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో పాడి కౌశిక్ రెడ్డిని తాత్కాలికంగా స్టేషన్కి అయితే తరలించడం జరిగింది.